వెల్కమ్ బ్యాక్. స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ఆయన ధ్యేయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 10 ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అందులో 6 మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులం 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రెవెన్యూ డివిజన్ గా ఏర్పడిన ఘనపూర్లో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు. అందులో 28 స్కూల్ కాంప్లెక్స్ లకు మంజూరు ఇచ్చింది. ఆ 28లో స్టేషన్ గన్పూర్ 1 అని చెప్పి 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 28 నియోజకవర్గాలకు మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ మంజూరైనాయి. అందులో గన్పూర్ కు ఒక స్కూల్ కాంప్లెక్స్ అయింది. దాని విలువ 150 కోట్ల నుంచి 200 కోట్లు. ఆ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం ఉన్న 4 గురుకుల పాఠశాలలను అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక బీసీ 4 గురుకుల పాఠశాలలో ఒకే కాంప్లెక్స్ లో అకామిడేట్ చేయబోతున్నా. ప్రస్తుత దాని నిర్మాణం విలువ ఫర్నిచర్ తో సహా 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉన్నది అని